నొబిటాకి 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. అతని తల్లిదండ్రులు నొబిసుకే, తమకో మధ్యతరగతి కుటుంబం. నొబిటాకు తల్లిదండ్రులే ప్రపంచం. వాళ్లు ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఒకరోజు లాటరీ పడింది. అప్పుడు వాళ్లు ఒక కొత్త కారు కొన్నారు. నొబిటా చాలా ఆనందించాడు. కొత్త కారులో ప్రయాణించడం అతనికి చాలా ఇష్టం. ఒకరోజు వాళ్లు ఎక్కడికో వెళ్లి వస్తున్నారు. కారులో నొబిటా కామిక్స్ చదువుతున్నాడు. అప్పుడు వెనక నుంచి ఒక లారీ వచ్చి ఢీకొన్నది. కారు తీవ్రంగా ధ్వంసమైంది. నొబిటా మాత్రం బతికి బయటపడ్డాడు. నొబిటా తల్లిదండ్రులు చనిపోయారు. నొబిటాకు ఎంతో బాధలో కురికిపోయాడు. తన తల్లిదండ్రులు లేని లోకాన్ని అనుభవించడం అతనికి కష్టమైంది. నొబిటా తల్లిదండ్రులను కోల్పోయిన తీవ్రమైన బాధలో మునిగిపోయాడు. తన జీవితంలో వారి స్థానం ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు. అప్పుడు అతని మనసులో ఒక ఆలోచన పుట్టింది. డొరెమిన్తో కలిసి కాలయాంత్రికం ద్వారా తన తల్లిదండ్రులను తిరిగి తెచ్చుకోవాలని. డొరెమిన్ను కలిసిన నొబిటా తన కోరికను వెల్లడించాడు. మొదట సంకోచించిన డొరెమిన్ తర్వాత నొబిటా బాధను అర్థం చేసుకుని సహాయం చేయడానికి అంగీకరించాడు. కాలయాంత్రికం తీసి అందులోకి ప్రవేశించారు. కాలయాంత్రికం ధ్వనిస్తూ, ప్రకాశిస్తూ సమయంలోకి ప్రయాణం మొదలుపెట్టింది. కొన్ని క్షణాల తర్వాత వారు తమ కోరుకున్న కాలానికి చేరుకున్నారు. అది నొబిటా తల్లిదండ్రులు ప్రమాదానికి గురయ్యే రోజు. మనసులో భయంతోనూ, ఆశతోనూ వారు ఆ రోజును గమనించసాగారు. ప్రమాదం జరగబోయే క్షణాల్లో డొరెమిన్ ఏదో ఒక పరికరాన్ని తీసి ఉపయోగించాడు. అదే సమయంలో ఒక ప్రకాశవంతమైన కాంతి వెలుగుతూ కాలయాంత్రికం అదృశ్యమైంది. డొరెమిన్ కూడా అదృశ్యమయ్యాడు. నొబిటాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ అతని తల్లిదండ్రులు సురక్షితంగా ఉన్నారనే ఆనందం అతని మనసుని నింపింది. అతను తన కాలానికి తిరిగి వెళ్లాలని కోరుకున్నాడు. కానీ తిరిగి వెళ్లడానికి ఏమీ దొరకలేదు. అతను ఒంటరిగా నిలబడి జరిగినదంతా ఆలోచిస్తూ నిశ్చయించుకున్నాడు. తన తల్లిదండ్రులతో గడిపిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. వారిని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. అది మాత్రమే తన చేతిలో ఉన్నదని తెలుసుకున్నాడు.